ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో 39 పోలింగ్ కేంద్రాలలో 46 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. 14,935 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు, 1,593 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందించారు. పోలింగ్ సెంటర్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రతా సిబ్బందిని కేటాయించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా. ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ బాక్సులతో పాటు ఎన్నికల సామగ్రిని అందజేయడం జరిగిందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని విధంగా చర్యలు చేపట్టామన్నారు కలెక్టర్. ఎలక్షన్ టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ది ఈరోజు మన రెండో డివిజన్లో డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉంది. సో ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ డివిజన్లో ఇక్కడ టీటీడీసీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అన్ని రూట్స్ సంబంధించిన జోనల్ ఆఫీసర్స్ కానీ పోలింగ్ పార్టీస్ కానీ ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు పోలింగ్ మటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ వాళ్ళకి బ్యాలెట్ బాక్సెస్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతాయి. బేసికల్గా ఏమేమి జాగ్రత్తగా తీసుకోవాలి ఇక్కడ మన ఆర్డీఓ గారు, తర్వాత డిఎల్పిఓ గారు, జేసీ గారు వారు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా మనం 2 times ట్రైనింగ్ కూడా పెట్టి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. సో ఇందాక వాళ్ళకి అడిగితే వాళ్ళకి బేసికల్గా టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటే మళ్ళీ పోలింగ్ స్టేషన్ సంబంధించిన యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ ఒక ఎస్ఈసీ బ్యాలెట్ బాక్స్ ప్లస్ 1 ఎస్ఈసీ బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. గ్రాడ్యుయేట్ సంబంధించిన ఒక ఈసీఐ జంబో బ్యాలెట్ బాక్స్ ప్లస్ 1 ఎస్ఈసీ బ్యాలెట్ బాక్స్ వాటి సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి అట్లా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రూట్ సంబంధించిన వెహికల్ ఏవైతే పోల్డ్ బ్యాలెట్ బాక్స్ క్యారీ చేస్తాయో దాంట్లో జీపీఎస్ కూడా ఫిట్ చేయడం జరిగింది. అందరికీ ఇప్పుడు మార్క్డ్ కాపీస్ కూడా ఎలక్ట్రోల్ సంబంధించిన కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈరోజు నైట్ అక్కడ పోలింగ్ స్టేషన్కి ఇప్పుడు ఒక 1-2 అవర్స్లో ఇక్కడ నుంచి డిస్పాచ్ అయిన తర్వాత వాళ్ళ పోలింగ్ స్టేషన్కి అక్కడ రీచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు కూడా చేసుకొని రేపు 8 నుంచి 4 మనం పోలింగ్ కూడా ఉంటుంది. తర్వాత పోలింగ్ అయిన తర్వాత రిసెప్షన్ డైరెక్ట్గా కరీంనగర్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు పోలింగ్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా అంబేద్కర్ స్టేడియం కరీంనగర్కి కూడా వెళ్తారు. పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ పోలీస్ రూట్ మొబైల్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. మైక్రో అబ్జర్వర్స్ కూడా రిపోర్ట్ చేశారు. సో ఇప్పటివరకు అన్ని ఏర్పాట్లు కరెక్ట్గా చేయడం జరిగింది. సో రేపు ఎవరైతే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ కానీ ఏవైతే ఓటర్స్ ఉన్నారో దయచేసి మీరు ఓటు హక్కు రేపు వినియోగించుకోవాలి.